ఈరోజు మనం పప్పు చేస్తున్నాం. పప్పు అంటే చాలా కామన్ కదా. నేను కామన్గా ఎందుకు చేస్తానండి, వెరైటీగా చేస్తాను. అది ఎప్పుడు చేసే ఇంగ్రీడియంట్స్తోనే కొంచెం మిక్స్ అండ్ మ్యాష్ చేసేసి డిఫరెంట్గా చేస్తాను. మిరపకాయతో పప్పు, మళ్ళీ మిరపకాయతో పప్పు అంటుంది, మళ్ళీ కామన్గా చేస్తుంది అనుకుంటున్నారా? ఇవి ఇలాంటి మిరపకాయలు కాదండి. ఇవి ఎక్కువ కర్ణాటకలో యూజ్ చేస్తారు. చూసారా ఎంత ముడతగా ఉందో. అలానే ఇది ముసలిది అయిపోయింది అనుకుంటున్నారా? కాదు, ఈ మిరపకాయ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. దీన్ని బెడిగి మిరపకాయలు అంటారు. కర్ణాటకలో ఎక్కువ యూజ్ చేస్తారు. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇది ఏదైనా కూరలో వేస్తే చాలా రెడ్గా అవుతుంది, కానీ ఎక్కువ కారం ఉండదు, కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. అందుకే ఈ షోలోకి తీసుకొచ్చాను. దీంతో మనం కందిపప్పు చేద్దాం, వెరైటీగా టేస్టీగా. ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు vareva.com ఇన్ తెలుగు, మీ షెఫ్ స్వప్నతో. ఈ పప్పులో నేను చాలాసార్లు వెరైటీ అని వాడాను కదా. అవునండి, కానీ చాలా సింపుల్. ఏం లేదు, కందిపప్పుని ఒక 2 గంటలు ఆల్రెడీ నానబెట్టేశాను. ఇది మన కుక్కర్లో వేస్తున్నాను. కుక్కర్లో వేసి పప్పు ఉడకడానికి సరిపడా నీళ్లు పోద్దాం. ఆల్రెడీ 2 గంటలు నానబెట్టాను కదా, ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. ఇందులో డైరెక్ట్గా ఈ ఎండు మిరపకాయలు, మనం వేసే మిరపకాయలు కూడా 4-5 తీసుకున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, ఈ మిరపకాయల్లో ఎక్కువ కారం ఉండదు. చూడ్డానికి చాలా కలర్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, కానీ కారం ఉండదు. అందుకే మామూలుగా మన మిరపకాయలు వేసాను. కొంచెం ఆయిల్ వేసాను. పప్పుని మూత పెట్టేద్దాం. మూత పెట్టి ఒక 3 విజిల్స్ బాయిల్ చేద్దాం. ఈ పప్పు బాయిల్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా మనం నూనెతో తాలింపు పెట్టుకుంటాం కదా, దీంట్లో మనం నెయ్యితో తాలింపు పెడదాం. కుక్కర్కి 3 విజిల్ వచ్చాయండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. కుక్కర్లో ఆ ప్రెషర్ అంతా పోయిన తర్వాత అప్పుడు పప్పులో తాలింపు చేద్దాం. పప్పు ఆల్రెడీ ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని, పప్పు గుత్తి ఉంటుంది కదా, ఈ పప్పులో ఇప్పుడు ఉప్పేద్దాం. మన మిరపకాయల్ని బాగా మెదిపేద్దాం. ఇందులో మిరపకాయలు మొత్తం పేస్ట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అందులో ఉన్న గుజ్జు ఉంటుంది కదా, ఆ మిరపకాయలో ఉన్న కారం టేస్ట్ అది పప్పులో పట్టుకుంటే చాలు. కొంచెం ఇలా మెత్తగా చేస్తే సరిపోతుంది. ఇలా పప్పు మెదిపేస్తే అందులో ఉన్న రెడ్ అంతా ఇందులోకి వచ్చేసింది. అందులో ఉన్న మిరపకాయలో ఉన్న టేస్ట్, ఆ గుజ్జు మొత్తం ఇలా వచ్చి ఇలా రెడ్గా అవుతుంది పప్పు. ఇలా చూస్తే మీకు చాలా కారం ఉన్నట్టు అనిపిస్తుంది కదా. మనం వేసిన మిరపకాయల్లో ఎక్కువ కారం ఉండదు, చాలా టేస్ట్ ఉంటుంది. ఒకవేళ మీకు ఆ పెరిడి మిరపకాయలు దొరకలేకపోతే మన దగ్గర ఉన్న మిరపకాయలు కూడా వేయొచ్చు, కానీ ఇన్ని ఎక్కువగా వేయకండి, కొంచెం తక్కువ మిరపకాయలు వేయండి. ఇప్పుడు చిన్న గిన్నె పెట్టాను తాలింపుకి. ఈ పప్పుకి మనం నూనె వేయట్లేదు, నెయ్యితో తాలింపు చేస్తున్నాం. వేడి పప్పు నెయ్యి కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది. అందులో ఆవకాయ వేసుకుంటే ఆహా కేకా. మన మూకుడులో నెయ్యి బాగా వేడెక్కింది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర. ఇందులో ఎప్పుడు వేసేలాగా ఎక్కువ పోపు గింజలు ఏమీ అవసరం లేదు. లైట్గా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు, ఇంకా కొంచెం టేస్ట్కి ఇంగువ. కరివేపాకు చిటపట లాడింది కదా. ఇప్పుడు దీంట్లో పసుపు, ఇంగువ, అంతే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపుని పప్పులో ఇలా వేసేద్దాం. ఇప్పుడు 1 నిమిషం స్టవ్ ఆన్ చేద్దాం. కొంచెం ఈ తాలింపులో ఈ పప్పు లైట్గా ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది. మన పప్పు రెడీ అయిపోయింది. 1 నిమిషం ఇలా అక్కడక్కడ ఉడికినట్టు బబుల్స్ వస్తే సరిపోతుంది. ఇంకా పప్పు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. నాకు పప్పు అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో నన్ను అందరు పప్పు అని పిలుస్తారు. మీకు ఆల్రెడీ నేను ఆ విషయం చెప్పాను. వేడి అన్నం, అందులో నెయ్యితో తాలింపు చేసిన పప్పు, పక్కన అప్పడాలు. ఎలా ఉంటుంది? తింటే చాలా బాగుంటుంది. ఆహాహా. ఇందులో పప్పుతో పాటు ఉడికించాం కదా ఎండుమిరపకాయలు, అందుకే చాలా మంచి టేస్ట్ వచ్చింది. ఇంకా ఇంగువ, నెయ్యి తాలింపులో వేసాం కదా, చాలా బాగుంది. తప్పకుండా ఇలా వెరైటీ పప్పులు ట్రై చేయండి. రొటీన్గా కాకుండా పప్పుని ఇంకా ఎంజాయ్ చేయాలి. సో మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. vareva.com ఇన్ తెలుగులో, మీ షెఫ్ స్వప్న. బై ఫర్ నౌ.